నేను వెంకటస్వామి గారిని అభినందిస్తాను. ఎందుకంటే నేను కూడా అదే ఆలోచనలో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ నిజంగానే చాలా ఘనంగా దొడ్డి కొమరయ్య గురించి పుస్తకాల్లో రాసినప్పటికీ దొడ్డి కొమరయ్య గురించి అంత ఎక్కువగా సభలు పెట్టడం అలాంటివి ఏ లేదు. బహుశా వెంకటస్వామి గారు మొదలుపెట్టిన తర్వాతనే జరిగి ఉండొచ్చు. నేను సుందరయ్య గారి పుస్తకం చదివినప్పుడు సుందరయ్య గారు కానీ మిగతా వాళ్ళందరూ దాదాపు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ పోరాటం మొదలైంది అని చెప్పేసి దాదాపు అందరూ అనుకుంటారు. సరే, నేను దీని మీద రీసెర్చ్ చేశాను ఢిల్లీలో. నేను చాలా పోలీస్ రికార్డ్స్ చదివాను. నా పుస్తకం కూడా ఇక్కడ మార్కెట్లో ఉంది, తిరగబడ తెలంగాణ అనే పేరుతో. కమ్యూనిస్ట్ పార్టీ సోర్సెస్ కాకుండా నేను పోలీస్ రికార్డు చూశాను. దాన్ని చూసిన తర్వాత, పోలీస్ రికార్డు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే తెలంగాణలో తిరుగుబాటు అనేటువంటి తిరుగుబాటు సహజంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఆర్గనైజ్డ్గా తిరుగుబాటు 1937 నుంచి జరిగాయి. 1937లో రహమత్ యాల జంగ్ అని పోలీస్ కమిషనర్ ఉండేవాడు, డీజీపీ, పోలీస్ డీజీపీ. ఆయన గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చాడు, గవర్నమెంట్కి రాశాడు, ఇక్కడ చిన్న కులాల వాళ్ళు, క్రిమినల్ కులాల వాళ్ళు, చిల్లర కులాల వాళ్ళు అందరూ తిరుగుబాటు తత్వాన్ని కలిగినట్టు కనపడుతుంది. భూస్వాములు అంటే వాళ్ళ వ్యతిరేకత మొట్టమొదటి నుంచి కూడా లేదు. ఇంతకుముందు భూస్వాములకు కింద వర్గాల వాళ్ళకి ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉండేది. వాళ్ళు చేయాల్సిన పని వాడు చేస్తాడు, వీళ్ళ దగ్గర కూలి తీసుకుంటాడు, వాడు పెట్టేసి తిరిగి పెడతాడు. సో ఇట్లా ఫ్రెండ్లీ రిలేషన్ ఏదైతే ఉంటుందో, కూలి వాడు కూలి చేయాలా, భూస్వామి వీళ్ళ దగ్గర నుంచి లేబర్ తీసుకోవాలా, వాడికి కాస్త కూస్త బెంగిపోయడం, తిండి పెట్టడం ఏదో ఉంటుంది. అది ఇప్పుడు కొంత చెడిపోయినట్లుగా ఉంది. భూస్వాములు కంజ్యూస్లు అయినారు. భూస్వాములు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మా పోలీస్ సమాచారం ప్రకారంగా చాలా చోట్ల వీళ్ళందరూ తిరుగుబాటు చేసి మేము భూములు దున్నము, మేము ఇటు చేయము అని అంటున్నారు. కాబట్టి ఇది ప్రమాదమైన పరిస్థితి పోతుంది అని 1937లో చెప్పారు. ఆయన చెప్పారు, జనగామ ఏరియాలో చాలా భూములు దున్నలేదు. ఎందుకు దున్నలేదు అని చెప్పేసి మేమంటే పడవలు ఎందుకు పడ్డాయని అడిగితే వీటిని సహకరించట్లేదు. అంటే దాదాపు 37 వరకంటే ముందు నుండి జరిగి 37కు మాత్రం సాగలి, మంగలి, కుమ్మర, మాదిగ ఈ కమ్యూనిటీస్ వాళ్ళంతా వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు దొరకాని ఎవరినైతే మేము చేయమయ్యా, మీరు అన్యాయం చేస్తున్నారు, మేము మీకు పని చేయాలి, ఒప్పుకుంటాం, మా కులం కాబట్టి మా కులం సంబంధించిన వృత్తి మీకు చేయాలి, మేము ఒప్పుకుంటాం, కానీ మీరు మాకు తిండి పెట్టాలనేటువంటి ధర్మాన్ని మీరు మర్చిపోయినా అంటారు అన్నమాట. ధర్మం, ఆ ధర్మం ప్రివేల్ అవుతుంది. న్యాయం లేదు, అన్యాయం నడుస్తుంది. మేము కూలి వాళ్ళమే, మేము పని వాళ్ళమే, మేము ఎక్కేవాళ్ళమే, మేము పని చేయాల్సిన అవసరం ఉంది, మేము పని చేస్తాం, మీరు మాకు తిండి పెట్టాల్సిన బాధ్యత ఉంది. కూలి అంటే ఏం లేదు, తిండి పెట్టడం అవసరమైతే వీళ్ళ అవసరాలు ఏమైనా ఇంట్లో ఉంటే ఇంటి అవసరాలు తీర్చడమే, అట్లా ఉండేది అన్నమాట పరిస్థితి. మీరు ఇంత దోపిడీ చేస్తున్నారంటే వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ వాళ్ళే నాన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందని మేము వచ్చేస్తాం వాళ్ళకి తెలియలేదు. నీ కాడు ముక్తాయా, నీ బాంచనయ్యా అని ఇలా మాట్లాడుతున్నారని సుందరయ్య గారి పుస్తకంలో ఉంటుంది. దేవునిపల్లి వెంకటేశ్వరరావు గారు కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. సుందరయ్య గారు కళ్ళు తెలిసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వస్తుందని అంటాడు తప్ప ఆయన తెలవదు. నేను ఇక్కడ ఉన్నవాణి గారు నాకు తెలుసు, అంతకంటే ముందు నుంచే ఉంది అని చెప్పేసి ఆయన రాస్తాడు. సరే, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి నేను చూద్దాం అనుకున్నాను. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసి తెలుస్తుంటుంది
మాకు అవైలబుల్ అవుతాయి, హిస్టోరియన్స్ రీసెర్చ్ చేయడానికి మాకు ఇస్తారు. నేను అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆంధ్ర నుంచి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగాన్ని ఇచ్చింది కాబట్టి ఉద్యమం వచ్చిందని తప్పు అనుకున్నాను. 30 ఏళ్ళు మీకు కావాలంటే ఆ పుస్తకం చూడండి, ఫైల్ నెంబర్తో సహా అందులో ఉంటుంది. 30 ఏళ్ళు నిన్న పోలీస్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చాడనమాట, దేర్ ఈజ్ గోయింగ్ టు బి బ్లడ్ షెడ్ ఇన్ ది స్టేట్ అంటాడు. రక్తపాతం జరగబోతుంది అని 30 ఏళ్ళు ఊహించాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక ఆయన పేరు మర్చిపోయాను నేను, ఈ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు చూడటం కోసం అని చెప్పేసి 39-40 ఆ ప్రాంతంలో వచ్చి నల్గొండ జిల్లా అని తిరిగాడు. ఒక ఊళ్ళో చందనపేట ఏదో అనుకుంటాను, ఒక ఊరి పేరు మర్చిపోయాను, ఒక సంఘటన రాశాడు. అది ఎలా వ్యక్తి వాళ్ళ ఐక్యతగా దారి తీసింది అనేది అందులో ఉంటుందన్నమాట. ఏం చేస్తాడంటే, ఊళ్ళో గిరిరావర్ వచ్చాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిరావర్ అంటే ఆ రోజు ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే చాలా ఎక్కువ, ఊరంతా అడావిడి ఉంటుంది. గిరిరావర్ ఊళ్ళోకి వస్తే ఊళ్ళో చావిడి ఉంటుంది, ఆ చావిడిలో ఉంటాడు. గిరిరావర్ రాగానే ఇక పట్టవారి పోతాడు, పట్టేరు పోతాడు, వీళ్ళందరూ పోతారు, ఆయన దగ్గర చుట్టూ తిరుగుతారు. ఊళ్ళో ఉన్న వెట్టోళ్ళందరూ పట్టుకొస్తారు. ఇక వెట్టోళ్ళు అక్కడ కూర్చోవాలి, వాడు నిద్ర ఉండదు, పాడు వాడు చావిడిలో పడుకుంటూ వీళ్ళు బయట ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారుజాము లేచి ఆ గిరిరావర్ గారు కాఫీ అడిగిండు. నాకు అప్పుడు కాఫీ అనేటువంటిది కూడా తెలంగాణలో ఉందని నాకు అప్పుడు అనిపించింది. 40 ఆ ప్రాంతంలో కాఫీ అడిగిండు. కాకపోతే అంటే వీళ్ళ ముందు తయారు ఉంటారు, పట్టవారి వీళ్ళంతా తయారుగానే ఉంటారు. వాడు వచ్చేవాడికి కోడిని తిట్టడా, కుక్కని తిట్టడా అని అన్ని తయారు చేసి పెడతారు రెడీగానే. వీడు కాఫీ తాగుతున్నాడు, కాఫీ తయారైనారు. కాఫీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కుమ్మరాయింది. కుమ్మరాయన్ని లేచి అరే కాఫీ అనగానే ఇప్పుడు పరిగెత్తాడు. అంటే నేను కుమ్మరాయన్ని లేచి గడగడ వణుకుతాడు అనమాట. ఒక ఆఫీసర్ కనపడితే ఉరికి వెంటనే లేచి కాఫీ పెడదాం కదా అనుకుంటే కట్టెలు ఇవ్వాల్సిన బాధ్యత మాదగాలి. వెంటనే పరిగెత్తిపోయాడు, మాది కూడా పోయి అరే ఎట్టి మాదిరి ఆ రోజు అలర్ట్ అవుతాడు, డ్యూటీ ఎవరికో గుర్తుంది అనమాట. వాడు ఇంటికి పోయి అమ్మటే పోయి అరే కట్టెలేవు, అరే త్వరగా నుంచి కాఫీ అడుగుతున్నాడు. అదే ఆయన ఏం చేసాడు, ఎట్టి మాదిరి ఏం చేసాడు, ఆ చూడు లాగేసి ఇగో తీసుకుపోయి తెచ్చేసి అని చెప్పి చేసి తీసుకుపోయి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత